నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అనుకోవచ్చు. అయితే ఇబ్బందులలోనే నీవు చేసిన సేవకు గొప్ప గుర్తింపు, ఘనత, బహుమానం ఉంటుంది. ఏ శ్రమ లేకుండా చేసేది నీది అదేం సేవ? అది కూడా సేవేనా? నాకు ఆర్థిక ఒత్తిళ్ళు ఉండొద్దు, నాకు అనారోగ్యాలు ఉండొద్దు, నన్ను ఎవడు ఏం విమర్శించొద్దు, అంతా నేను అనుకున్నట్టే జరగాల, జీవితం అంతా వడ్డించిన విస్తరిలాగా ఉండాలి, అప్పుడు నేను సువార్త చేస్తానంటాడు ఒకడు. అప్పుడు ఏందిరా నువ్వు చేసేదేముంది? దానికి బహుమానం ఉండదు. దేవుని పనికి నీవెంతవరకు అంకిత భావము కలిగి ఉన్నావో చూడటానికే దేవుడు ఈ సిలువంతా నీ భుజం మీద పెడతాడు. ఎవరైనా యేసుని వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని, నేను ముఖ్యం కాదు అనుకొని, తన సొంత సిలువనెత్తుకొని సేవ చెయ్యాలి, యేసయ్య వెనుక నడవాలి. ఈ సిలువను తీసి అవతల పారేయమని మనం ప్రార్థన చేస్తాం. ఈ సిలువ తీసే తండ్రి, నేను చాలామంది ఆత్మలను రక్షిస్తాను, చాలామందిని నేను నడిపిస్తాను, ఈ సిలువ తీసి అప్పుడు నేను చాలా మందిరాలు, సంఘాలు కడతాను అంటే దేవుడు అంటాడు, ఓరి అమాయకుడా, ఆ సిలువ తీసేస్తే ముందు నువ్వు నా మార్గంలోనే ఉండవు, నా మార్గంలోనే నడవలేవు, నువ్వు నా శిష్యుడివే కాదు. సిలువను మోస్తూనే సువార్త ప్రకటించాలి, సిలువను మోస్తూనే సంఘాలు కట్టాలి, సిలువను మోస్తూనే కష్టస్థితిలోనే సత్యము కొరకు ధ్వజమునెత్తాలి.